నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి మరో షాక్ తగిలిందని చెప్పవచ్చు. ఆయన పైన SC/ST కేసు నమోదైంది. మరి దీనిపైన పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అశోక్ గారు. అశోక్ గారు నమస్తే. నమస్తే. అశోక్ గారు, మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై అయితే SC/ST కేసు నెల్లూరు జిల్లా పొదలకూరు మండలంలో నమోదైంది. మరి గిరిజనులను బెదిరించినట్లుగా కూడా తెలుస్తుంది. మరి దానికోసమే ఆయన పైన ఈ కేసు నమోదు చేయడం కూడా జరిగింది. మరి ఇప్పటికే ఆయన అక్రమ మైనింగ్ కేసులో విచారణకు హాజరు కావాల్సి ఉండగా ఆయన గైర్ హాజరయ్యారు. ఏంటి అసలు ఏం జరగబోతుంది? ఒకవేళ కాకాని కనిపిస్తే అరెస్ట్ తప్పదంటారా? ఏమంటారు? ఆయన ఏమైనా విచారణ హాజరైనాడేమో నేను అనుకున్నా. ఇప్పుడు దాకా అన్ని మీడియా సోర్సెస్ అన్ని చూసా, హాజరైనట్లేడు. ఒకవేళ కన్నా హాజరు అవ్వకుండా రేపో మాపో ఎప్పుడైనా దొరికితే ఖచ్చితంగా అరెస్ట్ అంటూ ఉంటుంది. దాంట్లో వెనకపోయే సమస్య అంటూ ఉండదు. ఎందుకంటే వాళ్ళ ఇంటికి పోయి నోటీసులు ఇచ్చారు, వాళ్ళ ఫ్రెండ్స్ ఇంట్లోకి పోయినారు, వాళ్ళ బంధువుల ఇంట్లోకి పోయినారు, వాళ్ళ కార్యాలయం బయట అతికిపించారు. ఇది ఎలా ఉండగా మళ్ళీ ఏమైందంటే ఉగాది పండుగ నేను వచ్చి ఇక్కడ సెలబ్రేట్ చేసుకున్నాను అని చెప్పి హైదరాబాద్లో వీడియోలు పెట్టి ఉన్నాడు. అక్కడికి ఉన్న పల్లంగా హైదరాబాద్ పోలీసులు పోతే అక్కడక్కడ కనిపించుకుంటూ పోయినాడు. మామూలుగా వైసీపీలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు ఇప్పటికీ అంతో ఇంతో కొద్ది మేర మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తుంది. ఎందువల్లంటే ఇటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి లాంటి వాళ్ళ వల్లనే అప్పుడప్పుడు మీడియా ముందుకు వచ్చి అవాకులు చవాకులు వెళ్తూ ఉంటారు. పేరుని నానిగడ ఇదే విధంగా అయిన మాటలన్నీ మాట్లాడుతూ ఉంటారండి. ఈయన చేసిన తప్పు ఆ గ్రావెల్స్ క్వారీ విషయాల్లో అక్రమంగా తరలించడం 200 కోట్ల దాకా ఈయన కూడా ఉండాలి స్కామ్. ఇదే క్రమంలో అక్కడ పనిచేసేదానికి వచ్చినటువంటి SC/STల పైన దూషణల పర్వానికి దిగడం. అంటే ఎప్పటికీ ఇప్పుడు KGFలో ఎట్లా ఉంటుందో అంటే సినిమాలు చూస్తాం కదా, దాంట్లో ఆ మనుషులు ఎప్పుడు అక్కడే పని చేయాలి, వేరే చోట ఎక్కువ కూలి వస్తామని చెప్పి వేరే చోట పోవాలనుకున్నా కూడా వాళ్ళకి పోయే వెసులుబాటు లేకుండా మీరు ఇక్కడ ఉంటున్నారా, మీ పైన కేసులు అని చెప్పి SCని STని వాళ్ళు బూతులు పెట్టి వాళ్ళ కులాల పేర్లు ఎత్తి తిట్టడం జరిగింది. సో ఆయన అవినీతి పరంగా చేసిందే కాదు, అంటే అక్రమంగా తరలించిందే కాదు, SC/ST అట్రాసిటీ కేసు అనేది ప్రధానంగా ఉంది ఈయన పైన. ఇదే కోవలో మనం చూస్తే అండి, ఈయన పేరుని నానిగడ ఏదంటే వీళ్ళందరూ వాలకం ఎట్లా ఉండదంటే ధైర్యంగా మాట్లాడేస్తారు. మేము న్యాయాన్ని చట్టాలపైన మాకు నమ్మకం ఉన్నది, న్యాయం పైన మాకు నమ్మకం ఉన్నది, ఈ విధంగా మాట్లాడుతూ ఉంటారు. కానీ తీరా ఇది చూస్తే ఇది కొసమీర్పు. అంటే గతంలో చూస్తా వచ్చాం, వల్లభనేని వంశీ, విడుదల రజని, ఇలా రకరకాల మంది, కొడాలి నానిగడ, బాబు గారిని కూడా అయిన మాటలన్నీ అనడం. కానీ అరెస్ట్ అయ్యే సమయానికి కొడాలి నానికి హుట్టిన హార్ట్ అటాక్ వచ్చేసింది. దాంట్లో ఎంత నిజం ఉందో ఎంత అబద్ధం ఉందో నాకు తెలియదు, కానీ ఆయన ఆరోగ్యం అయితే బాగుండాలని TDP కార్యకర్తలు కూడా కోరుకుంటున్నారు. సో కాకాని గోవర్ధన్ రెడ్డి విషయం కూడా అదే. మిగిలిన వాళ్ళందరూ ఒక రకము, కాకాని గోవర్ధన్ రెడ్డి ఒక రకం అనుకునే విధంగా ఉంది. గత 5 ఏళ్లే కాదు, అంతకుముందు కూడా ఒక రకమైన ఫైట్ ఇచ్చాడు మీడియా పరంగా. అంటే ఆయన వెనకాల అంత స్ట్రాంగ్ బేసే ఉంది బా, ఆయన ఏమన్నా దేన్ని చూసుకొని ఆయనకు అంత ధైర్యం ఆ బలుపు అనుకునే ఉన్నాను. కానీ మీరు చెప్పినట్లు ప్రతి ఒక్కరికి ఒక రోజు అంటూ వస్తుంది. గతంలో రెడ్ బుక్ అనేదాన్ని రకరకాలుగా అనేవాళ్ళు, పచ్చి బూతులు అనేవాళ్ళు. తర్వాత నారా లోకేష్ గారిని అండి స్వయంగా ఇండియా లేకల్లా అటు రాహుల్ గాంధీతో పోల్చి నారా లోకేష్ గారిని ఒక రకమైన పదంతో మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు ఎవరైనా అనగలుగుతారా? ఒక్క మాట అదే పదం అసలు ఊహకు కూడా గుర్తు రావట్లే. ఈ 6 నెలల్లో, తొలి 3 నెలలైనా పక్కన పెట్టండి, ఈ 6 నెలల్లో ఊహకు కూడా గుర్తు రావాలా. ఎందుకంటే ఆయన అంతటిగా ఆయన అట్లా స్ట్రెంత్ అయిపోయాడు నారా లోకేష్ గారు. సో ఈ రెడ్ బుక్ అంటే వణుకు షేక్ వచ్చేస్తుంది. కాకాని గోవర్ధన్ రెడ్డి తప్పించుకున్నాడు. పేరుని నాని వాళ్ళ భార్య గురించి ఏమైనా మాట్లాడినాడు. బాబు గారు ఎంతో పెద్ద మనిషి, ఆయన మంచి మనసుతో ఆడ మనిషి కదా అని వదిలేండి అన్నాడు. అదే జరిగిపోయింది. ఒక వారం 10 రోజులు గ్యాప్ వచ్చేసింది. ఏంటంటే ఒక టెండర్ వేసినట్టు అయిపోయింది బాబు గారికి. మహిళల జోలు బాబు గారు పోడు అని ఒక సమాజంలో ఒక రిజిస్ట్రేషన్ ఇచ్చేసాడు పేరుని నాని. తర్వాత ఏమైంది, ఖచ్చితంగా జైలుకి పోవాలా, తప్పదు. ఏమన్నా బాబు గారు వాళ్ళ భార్యని జైలుకి పంపించే మార్గంగా చేస్తే బాబు గారు తప్పు అవుతుంది. ఆ విధంగా పోర్ట్రేట్ చేశారు స్టార్టింగ్ లోనే. కానీ ఇప్పుడు ఏంది, కుక్కతో ఒక వంకర అన్నట్లు మళ్ళీ మీడియాలోకి వచ్చి అయిన మాటలన్నీ మీరు చేతనైతే అరెస్ట్ చేయండి ఎన్ని అన్నాడు. అప్పుడు ఎన్ని రోజులు ఆయన తప్పించుకొని తిరుగుతా ఉండింది, దాదాపు 1 నెల 10 రోజులు తప్పించుకొని తిరుగుతా ఉన్నాడు. వాళ్ళ కొడుకు కూడా తప్పించుకొని తిరుగుతున్నాడు. సజ్జల రామకృష్ణారెడ్డి తప్పించుకొని తిరుగుతున్నాడు. సజ్జల రామకృష్ణారెడ్డి అంత ప్రభుత్వ సలహాదారు గతంలో పనిచేశాడు. ఆయనకి ఎంతమంది హైకోర్టు లాయర్లు లేకుండా ఉండే అంటే డిస్ట్రిక్ట్ లెవెల్ లాయర్లు తెలిసింటారు. ఆయనకి అంత క్లారిటీ ఉంటుంది కదా. తప్పు చేయనోడు వాళ్ళ కొడుకు ఎందుకు తప్పించుకొని తిరుగుతున్నాడు? సజ్జల భార్గవరెడ్డి తప్పులు చేశారు, వీళ్ళందరూ చట్టం దృష్టిలో ఖచ్చితంగా శిక్ష పడతారు. మీరన్నట్టుగానే అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వైసీపీ కీలక నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మేము ప్రజల తరపున పోరాడుతున్నాం, సో అందుకే కూటమి ప్రభుత్వం మా పైన తప్పుడు కేసులు పెడుతుంది,
మేము అరెస్టులకు భయపడం, అరెస్ట్ అయితే మేము పోరాడతామని చెప్పారు. కానీ ఇప్పుడు నోటీసులు ఇద్దామన్నా పరారీలో ఉన్నారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, కీలక నేతలు అందరూ కూడా మీరు చెప్పినట్లుగానే. ఏంటి అసలు వీళ్ళ నైజాన్ని మనం ఏ విధంగా చూడాలి? దొరికితే దొంగ లేకుంటే త్వర అంటే ఇప్పుడు రోజా విషయం గతం 1 నెల 15 రోజుల నుంచి కూడా రోజా అరెస్ట్ అంటానే ఉన్నారు. అవట్లా ఎప్పుడవుతుందో తెలీదు. ఈలోపు రోజాకున్న వెసులుబాటు ఏంది, ఆవిడికి నోరుకు వచ్చినన్ని మాటలు అంటాం మీడియాలో. కానీ అంటే ఒక ప్రైమరీ పీరియడ్ ఉంటుంది, 1 నెలలో లాస్ట్ 3 రోజులుగా అరెస్ట్ ముందు నోటీసులు ఇస్తారు. నువ్వు ఎక్కడికన్నా పారిపోమా రోజా అన్నట్లు పోలీసు వారు, అంటే వైసీపీ వారు యొక్క నేచర్ ఆ విధంగా ఉంది. అరెస్ట్ అయ్యే 3-4 రోజుల ముందు ఖచ్చితంగా నోటీసులు వస్తాయి. తర్వాత తప్పించుకొని తిరగచ్చు, బెయిల్కి అప్లై చేయొచ్చు. వాళ్ళు క్లారిటీ ఒక లాజిక్లోకి వచ్చేసారు. ఈ లోపు మీరు పెట్టేటి అక్రమ కేసులు ఈ రకాన విడుదల రజనీని కూడా చూసాం మనం ఏమంటుందో. ఏలు చూపించి మాట్లాడుతుంది. ఏది లావు శ్రీకృష్ణదేవరాయల దగ్గరికి ఆయన దగ్గర డేటా లేకుండా చెప్తాడండి, 2,20,00,000 వెనక్కి ఇచ్చేసాను, నా పైన కేసు వెనక్కి తీసుకోమని చెప్పి రాయబారానికి పంపించింది. అదేవిధంగా స్టోన్ క్రషర్ల కాడికి డైరెక్ట్ గా పంపించింది మనుషుల్ని. డబ్బులు ఇచ్చేస్తా ఉన్నారు, కానీ వాళ్ళు ఒప్పుకోలే. న్యాయం గెలవాలా. ఈవిడికి ఏ నిమిషం అరెస్ట్ చేస్తారో తెలియదు, కానీ మొన్నాడు లేదా రేపు అరెస్ట్ చేస్తారనగా ఈ రోజుకి అప్స్కాండ్ అయిపోయి 3-4 రోజులు తప్పించుకొని తిరిగి ఆల్రెడీ వీళ్ళందరికీ అంటే ఫౌండేషన్ లెవెల్లో మనం చూస్తే అర్థమవుతుంది. పేరుని నాని వాళ్ళ భార్య అరెస్ట్ అవుతారనగా కుటుంబం ఎట్టబారిపోయిందో తెలీదు. వీళ్ళు మళ్ళీ ఈ రోజు మాకు న్యాయం పైన నమ్మకం, అదే చట్టపైన మీకంతా న్యాయం పైన చట్టపైన నమ్మకుంటే మీరు సమాజంలో ఉండండి, లేకుండా ఎక్కడికి పారిపోతున్నారు. ఈ రకాన వాళ్ళ వాలకం ఉంది. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ అండి.